కోడంగల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ అభ్యర్థికి? సీఎం నియోజకవర్గం అది. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందారు డీకే అరుణ? రైట్ బుచ్చన్న, మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఈ పార్లమెంట్ స్థానం కిందకి రావడంతో రేవంత్ రెడ్డి కూడా ఈ స్థానం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాదాపు 4-5 సభలు ఇక్కడ నిర్వహించారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్ కానీ మిగతా ఎమ్మెల్యేలకు కానీ ఆయన ఖచ్చితంగా ఇక్కడ గెలిపించుకోవాలి మన అభ్యర్థిని, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి గతంలోనే దిశానిర్దేశం చేశారు. దీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి చల్లా వంశీచంద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలంగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే డీకే అరుణ బీజేపీ నుంచి బరిలో ఉన్నటువంటి డీకే అరుణ ఇప్పుడు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా 4,500 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందింది. అయితే డీకే అరుణకు సంబంధించి చూసుకుంటే ఆమె గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ తన వెంటే తను బీజేపీలో చేరినప్పుడు కూడా తన వెంటే ఆ క్యాడర్ బలంగా ఉండడం అనేది ఆమెకి బాగా కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే 2019లో ఆమె అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఈసారి 2024లో అసెంబ్లీకి పోటీ చేయలేదు. డైరెక్ట్గా పార్లమెంట్ స్థానానికి రావడం కూడా తనకు ప్లస్ అయింది. దీంతోపాటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ శ్రేణులు కానీ చాలా బలంగా ఉండడము, ఆర్ఎస్ఎస్ ఇక్కడ చాలా కీలకంగా క్రియాశీలకంగా క్షేత్రస్థాయి నుంచి పనిచేయడం కూడా డీకే అరుణకు కలిసి వచ్చింది. ఆమె కాంగ్రెస్ ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏదైతే తనకి గతంలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ తన వెంటే ఉండడం కూడా ఇప్పుడు కలిసి వచ్చింది. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా పోటీ చాలా తీవ్రంగా ఆమె పోటీ ఇవ్వడంతో పాటు ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు గెలుస్తారన్నటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల తర్వాత డీకే అరుణ 4,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక కొడంగల్ చూసుకుంటే కనుక కొడంగల్లో కాంగ్రెస్ ఆధిక్యం భారీగానే ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా చూసుకుంటే డీకే అరుణ గెలవడం అనేది ఇక్కడ కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపిందని చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సొంత జిల్లా అయినటువంటి ఒకప్పుడు సొంత జిల్లా అయినటువంటి ఇప్పుడు తన నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంటు స్థానాన్ని కోల్పోవడం అనేది కొంత నిరాశపరిచే అంశం. దీనికి సంబంధించి చూసుకుంటే అలాగే ఇదే అంశంలో చూసుకుంటే సీఎం రేవంత్కి సంబంధించి మల్కాజిగిరి కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఇటు రావడానికంటే ముందు ఆ స్థానాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది అనుకున్నారు. సునీతారెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ బరిలో నిలిచినటువంటి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలవడం అనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్కి పర్సనల్గా కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే చూస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చాలామంది అంచనా వేశారు. ఆ అంచనాలు దాటుకుని డీకే అరుణ గెలవడం అనేది అది ఆమె సొంత చరిష్మాతో పాటు బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఎంత బలంగా ఉందని మరోసారి ప్రూవ్ చేస్తుంది బుచ్చన్న.